నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనతో రిజిస్ట్రేషన్ వ్యవస్థ సంక్షోభంలో పడినట్లయింది. రెండో రోజు కూడా పెన్ డౌన్ కొనసాగిస్తున్నారు. దీంతో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వాయిదా పడగా ఆస్తుల కొనుగోలు అమ్మకాల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేపట్టారు. ఈ జీవో తమ ఉపాధికి వృత్తి భద్రతకు ముప్పుగా మారుతోందని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ను నిలిపివేశారు. భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 396 ను జారీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతిని తగ్గించడానికి, పారదర్శకతను పెంచడానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కొత్తగా రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్లు తీసుకురాబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. సర్కార్ నిర్ణయం వల్ల ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లపైనే ఆధారపడి ఉన్న తమకు అన్యాయం జరుగుతోందని డాక్యుమెంట్ రైటర్లు ఆరోపిస్తున్నారు. పెన్ డౌన్ కార్యక్రమం మరింత ఉధృతమయ్యే ఛాన్స్ ఉందా? డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనపై ప్రభుత్వ స్పందన ఏంటి? ఏపీ వ్యాప్తంగా రిజిస్టర్లు నిలిచిపోయాయి. డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనతో రిజిస్ట్రేషన్ వ్యవస్థ సంక్షోభంలో పడినట్లయింది. రెండో రోజు కూడా పెన్ డౌన్ కొనసాగిస్తున్నారు. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డిస్కషన్ మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీజ. మీరు అన్నట్టుగానే నిజంగానే ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రెండో రోజు కూడా పెన్ డౌన్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఓ వైపు డాక్యుమెంట్ రైటర్స్ ల నిరసన, రెండో వైపు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ జీవోకి సంబంధించి. ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవో నంబర్ 396 ని అమలు చేయాలన్నట్టుగా కూడా గవర్నమెంట్ ముందడుగులు వేస్తుంది. బట్ సిచ్యువేషన్ అయితే చాలా స్కేరీగా ఉందని చెప్పొచ్చు. డాక్యుమెంట్ రైటర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా దీన్ని విత్డ్రా చేసుకోవాలి. ఈ జీవోని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు చేయకూడదు, మా ఉపాధి మా హామీకి చాలా భంగం కలుగుతుంది అన్నట్టుగా కూడా డాక్యుమెంట్ రైటర్స్ కూడా చెప్తున్నారు. సో ఈ అన్నిటి మధ్యలో అయితే ఏపీ ప్రజలు కూడా చాలా సతమతం అవుతున్నారు. చాలా వాళ్ళ రిజిస్ట్రేషన్ కి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. భూమిని కొనాలన్నా అమ్మాలన్నా కూడా రిజిస్ట్రేషన్ అవసరం పడుతుంది. కాబట్టి అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా ఒక రకంగా గందరగోళం పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. సో ఈ టూ సిచ్యువేషన్స్ ని మనం చూస్తున్నాము. అయితే ఈ డాక్యుమెంట్ రైటర్స్ తెలుపుతున్న నిరసనకి సంబంధించి గవర్నమెంట్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చాలా ఉత్కంఠంగా సాగుతుందని చెప్పొచ్చు. ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, నిజంగానే డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ చేస్తున్నట్టుగానే ఈ జీవోని విత్డ్రా చేస్తారా, లేకపోతే ఏమైనా సవరణలు చేస్తారా ఏంటనేది, లేకపోతే నిజంగానే గవర్నమెంట్ ఫిక్స్ చేస్తున్నట్టుగానే ఈ జీవోని స్ట్రాంగ్ గా ప్రజల్లోకి తీసుకెళ్తారనేది ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జాయిన్ అయ్యారు మధు గారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ. అండ్ అట్ ది సేమ్ టైం వీ డూ హ్యావ్ మస్తాన్ రావు గారు, విశ్లేషకులు. ఇద్దరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మధు గారు నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక చిన్న ఉద్రిక్తత అయితే కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా చాలా గందరగోళం కనిపిస్తుంది. ఓవైపు డాక్యుమెంట్ రైటర్స్ నిరసనలు తెలుపుతుంటే, మరోవైపు గవర్నమెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ జీవోకి సంబంధించి చాలా ముందడుగులు వేస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? జీవో నెంబర్ 396 అంటే పూర్తిగా ఏదైతే లేఖర వ్యవస్థ ఉందో, సుమారు 150 సంవత్సరాలు చూస్తున్న లేఖర వ్యవస్థ. మధు గారు, ఈ వ్యవస్థని మేడం, హలో మేడం, వీడియో కనిపించట్లేదు, ఆడియో వినిపిస్తుందండి. మాకైతే వీడియో కూడా ఉంది. చెప్పండి. ఈసీఆర్ లో ప్రాబ్లం. నమస్తే మేడం. నమస్తే అండి మధు గారు. మనం చూస్తున్నామండి ఇప్పుడు ప్రజలకు సంబంధించి ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, చాలా పార్షియల్ గా ఉండాలి, ట్రాన్స్పరెంట్ గా ఉండాలన్నట్టుగా ఈ జీవోని తీసుకురావడం జరిగింది. బట్ ఈ జీవో మాకు ఎట్టి పరిస్థితుల్లో వద్దన్నట్టుగా డాక్యుమెంట్ రైటర్స్ చెప్తున్నారు. సో ఈ టూ సిచ్యువేషన్స్ ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? మేడం, నేను ఉమ్మడి జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నేను నియర్లీ 30 years ఈ ప్రొఫెషన్ లో ఉంటున్నాను. మేడం, ఈ వ్యవస్థ స్టార్ట్ అయ్యి సుమారు 150 సంవత్సరాలు అవుతుంది. ఈ 150 సంవత్సరాల్లో అనేకమైన అంశాలు, లేకపోతే నెట్వర్క్ ప్రస్తుత
ఈ ఐడియాలజీని బట్టి కొన్ని మార్పులు చేసుకుంటూ భాష live లో ప్రభుత్వాలు వస్తున్నాయి. కానీ మేడం ఈ జీవో నెంబర్ 396 ఏదైతే ఉందో ఇది పూర్తిగా దస్తవలేఖర్ల వ్యవస్థ కంటే ప్రాముఖ్యంగా ప్రజల ఆస్తులకు రక్షణ కరువు అయితే అవుతుంది మేడం. ప్రజల ఆస్తులకు రక్షణ అయితే కరువు అవుతుంది మేడం. దానికి ఎక్కడ కూడా భద్రత ఉండదు మేడం. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆఫీస్ తీసుకొచ్చామన్నట్టుగా కూటమి ప్రభుత్వం చెప్తుంది కదండి మేడం. ఇప్పుడు ఆర్ఎస్కే పెట్టారు మేడం, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం పెట్టారు మేడం. ఒక వ్యక్తి చనిపోయే ముందు ఒక వీలునామా రాసుకోవాలి. ఆయన హాస్పిటల్ ఉంటారు, ఇంట్లో ఉంటారు. అది ఒక లేఖర్ అయితే వెళ్ళగలరు మేడం. ఒక ఆర్ఎస్కే వెళ్తుందా? వెళ్ళలేదు. అదే విధంగా ఒక వ్యక్తి ఆ ఒంట్లో బాగోక ఇంట్లో అగ్రిమెంట్ రాసుకోవాలి మేడం. ఒక అగ్రిమెంట్ ఒక ఆర్ఎస్కే చేస్తుందా మేడం? చేయదు. అంటే ఇప్పుడు ప్రజలకి ఇండివిజువల్ బాడీని తీసుకొస్తాము, దాన్ని కూడా ఒక ప్రాపర్ విధానంగా రన్ చేస్తాం అన్నట్టుగా గవర్నమెంట్ చెప్తున్నారు కదా మేడం. అదే కొత్తగా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం. మేము చేసే ఈ వ్యవస్థలో మాకేమి ప్రభుత్వం ₹1 కూడా మాకు ఇవ్వదు మేడం. ప్రభుత్వం ₹1 మాకు స్టైఫండ్ కానీ ఫీజు కానీ ఇవ్వదు. ఇది కక్షిదారులే మాకు ఇస్తారు. అంటే మా వల్ల ప్రభుత్వానికి నష్టం లేనప్పుడు ఆయన కొత్తగా ఈ జీవో తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం ఏదైతే చేయవలసిందో డబ్బులు పెట్టి సంఖ్యలో ఈ అవినీతి జరగకుండా ఉండేందుకు కాబట్టి ఇలాంటి ఒక జీవోని తీసుకొచ్చామని అంటున్నారు. అంటే ఏంటి మీరు చేస్తున్న పనిలో అవినీతి జరుగుతుంది అన్నట్టుగా ఇండైరెక్ట్ గా చెప్తున్నారా మేడం? అవినీతి మా వల్ల జరిగితే ఈ 150 సంవత్సరాల్లో ఈ వ్యవస్థ ఉండదు మేడం. రెండోది మీ రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ లో అవినీతి చేసిన వాళ్ళు చాలా మంది కూడా మళ్ళీ అదే బ్రాంచ్ లో అదే శాఖలో మళ్ళీ ఎందుకు ఉద్యోగిస్తున్నారు మేడం? ముందు వాళ్ళని కంట్రోల్ చేయాలి మేడం. నా వల్ల ప్రభుత్వానికి ఒక నష్టం లేదు మేడం. మా వల్ల ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ప్రభుత్వం చేయవలసిన కూడా మేము చేస్తున్నాం మేడం. ఎందుకంటే మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు మేడం, మీకు లీగల్ పరమైన అంశాలు క్రోడీకరించి దస్తావేజు రాసి తీసుకొచ్చి మీకు అప్పగిస్తాం. అది ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు మీకు రావాల్సిన స్టాంప్ డ్యూటీ మీకు వస్తుంది. ఇంకా ఈ జీవో నెంబర్ 392 కేవలం మేడం ప్రజల ఆస్తులు ప్రైవేటీకరణ చేయటమే. ప్రజల ఆస్తులు రిజిస్ట్రేషన్ మాట అన్నారండి, ప్రభుత్వం నుంచి మాకు చిల్లి గవ్వ రావట్లేదని. మరి మీరు చేస్తున్న పనికి సంబంధించి మీకు వస్తున్న జీతం మీరు దానికి సంబంధించి చాలా సంతోషంగా ఉన్నారా? అంత సాఫీగానే నడుస్తుందని అనుకుంటున్నారా? మేడం సాఫీగా ఉన్నా లేకపోయినా, సంతోషం ఉన్నా లేకపోయినా మేడం, ఇది ప్రొఫెషన్ అలవాటు అయిపోయింది మేడం. ఈ ప్రొఫెషన్ అలవాటు అయిపోయి ఏమో ఒక్కోసారి అనుకున్నది రావచ్చు, రాకపోవచ్చు. వేరే పని మేము చేయలేము మేడం. మేము వేరే పని చేసే పరిస్థితి మా దగ్గర లేదు. లేనప్పుడు ఈ వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి ఈ వ్యవస్థ మీద కోరుకుంటాం మేడం. ఓకే, రైట్. మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. ఇప్పుడు మనం చూసాము, విన్నాం కూడా. సో ఏంటి ప్రజలకు సంబంధించి ప్రజల బాగోగుల కోసమే ఇలాంటి ఒక జీవోని తీసుకొచ్చామన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇక్కడ వర్షన్ మరోలా ఉంది డాక్యుమెంట్ రైటర్స్ ది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐన్యూస్ ప్రేక్షకులకు, దానిలో ఉన్న పెద్దలకు, మీకు ప్రధానంగా రిజిస్ట్రేషన్ దానికి సంబంధించి ఏంటంటే దాదాపు 150 సంవత్సరాలుగా దస్తావేజు లేఖర్లు అంటారు, ఇంగ్లీష్ లో డాక్యుమెంట్ రైటర్లు అంటారు. వీళ్ళ కింద వీళ్ళెవరు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులు కాదు. వీళ్ళు ప్రైవేట్ గా పనిచేసుకుంటా ఉంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టుపక్కల ఉంటారు. వీళ్ళకి అందుబాటులో వీళ్ళ కింద డిటిపి ఆపరేటర్లు నియమించుకుంటారు. అదేవిధంగా వీళ్ళకి కొంతమంది అసిస్టెంట్లను కూడా నియమించుకుంటారు. వీళ్ళందరూ కలిసి దాదాపు అన్ని జిల్లాల్లో కలిసి దాదాపు 5 లక్షల మంది దాకా ఉంటారు. వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఏదైతే ప్రజలు ఆస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి వ్యవహారాల్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి సహాయకారిగా ఉంటూ ఉంటారు. అది ఎప్పటి నుంచో దశాబ్దాలుగా మనకి వస్తున్న వ్యవస్థ. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇట్లాంటి విషయాల్లో ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనకి పాస్పోర్ట్ సేవా కేంద్రాల్లో ఏ విధంగా అయితే ఒక సహాయ వ్యవస్థ ఉంటుందో అదేవిధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు అనేది ప్రతి జిల్లాలో కూడా ప్రారంభించి ఎవరైతే ఆస్తులు కొనుగోలు అమ్మకాలు జరుపుతారో వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశంతో 396 జీవో జారీ చేసిన పరిస్థితి. ఇది యాక్చువల్ గా జరుగుతుంది. దీని మీద ఏంటంటే ఇప్పుడు ఈ 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు కనుక తెరిస్తే ఎవరైతే ఈ 5 లక్షల మంది కూడా రోడ్డును పడే ప్రమాదం ఉంది. సో వీళ్ళందరికీ ఈ జీవో ఆశానిపాతంగా ఉంటది కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేసి మా అందరి యొక్క ఉపాధిని కాపాడాలనేది వాళ్ళ యొక్క డిమాండ్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఏదైతే చట్టబద్ధ బాధ్యతలు అంటే రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏం చేయాలంటే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా
వాటికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, దాన్ని రిజిస్టర్లో నమోదు చేయడం కావచ్చు, డిజిటల్ సంతకాలు కావచ్చు, అదేవిధంగా ఏదైనా ఆ రహస్యమైన పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉంటాయి. ఇక ముందు కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రంలో అందుబాటులో ఉంటాయి అని చెప్తాం. బట్ డాక్యుమెంట్ రైటర్లు ఏమంటారంటే ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల నిర్వహణని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. అందువల్ల ఆస్తుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఆ డేటా అంతా వెళ్తే వాళ్ళకి దానివల్ల చాలా ప్రమాదాలు ప్రజలకు కలుగుతాయి అనేది వీళ్ళు చేస్తున్న వాదన. మస్తాన్ రావు గారు, వీళ్ళు ఒక ఇండివిజువల్ బాడీని క్రియేట్ చేద్దాం అన్నట్టుగా గవర్నమెంట్ అయితే ముందడుగులు వేస్తుంది. సో ఇన్ కేస్ ఆ ఇండివిజువల్ బాడీలో మిమ్మల్ని గనక ఇన్వాల్వ్ చేస్తే, ఇంక్లూడ్ చేస్తే అది ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఒక ఆలోచన తెర మీదకి వచ్చింది. సో అక్కడ ఒక మర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? వీళ్ళు అదే అడుగుతున్నారు. మా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు వేరే వాళ్ళకి ఇచ్చే కంటే మాకు లైసెన్సులు ఇవ్వండి, మాకు ఆథరైజ్డ్గా లైసెన్సులు ఇస్తే మేము ఆ విధంగా ప్రజలకు కూడా సేవ చేస్తున్నాం ఇప్పటికి. సో మీరు ఏమన్నా పారదర్శకంగా ఉంటే కొన్ని సూచనలు ప్రభుత్వం తరఫున కూడా చేయొచ్చు, లైసెన్స్ ఇచ్చినప్పుడు కొన్ని షరతులు పెట్టొచ్చు. కానీ ఈ విధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వ్యవస్థని ఏర్పాటు చేసి ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పచెప్పడం వల్ల మేమందరం కూడా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నెల 20వ తారీఖు నుంచి, అంటే నిన్నటి నుంచి 31వ తారీఖు వరకు, ఈ జూలై 31 వరకు పెన్ డౌన్, మేము ఎటువంటి సహాయాలు చేయట్లేదు అంటున్నారు. అందువల్లే మనకి రోజు దాదాపు రిజిస్ట్రేషన్లు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి ఆస్తుల అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి అన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో. ఇప్పుడు కేవలం నిన్న చూస్తే కేవలం మొత్తం రాష్ట్రం మొత్తం మీద 500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. రోజు 50-60 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా. సో ఆ ఆదాయం అంతా కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇదంతా కూడా వీళ్ళు సహాయ నిరాకరణ ద్వారా వస్తుంది. నిన్న కేవలం 4 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చినాయని చెప్తున్నారు. సో ప్రభుత్వం మస్తాన్ రావు గారు, మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు దుర్గేష్ గారు, డాక్యుమెంట్ రైటర్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే దుర్గేష్ గారు, మనం చూస్తున్నామండి ఇప్పుడు ఈ జీవో 396 కి సంబంధించి కూడా అందరు చర్చించుకుంటున్నారు. ప్రజల బాగోగుల కోసం ఈ జీవో తీసుకొచ్చాము, పారదర్శకత కోసము, ట్రాన్స్పరెన్సీ కోసం ఇలాంటి ఒక జీవోని తీసుకొస్తున్నాము అన్నట్టు కూటమి ప్రభుత్వం చెప్తుంది. మరోవైపు డాక్యుమెంట్ రైటర్స్ అయితే ససేమిరా అంటున్నారు, ఇలాంటి ఒక జీవోని మేము అసలు ఎంకరేజ్ చేయమని అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? నమస్కారం అండి ప్యానల్ వాళ్ళకి అందరికి. ఇప్పుడు 396 జీవో వలన ప్రధానంగా దస్తావేజ లేఖలు వృత్తి వచ్చి డైరెక్ట్ గా ఫ్రంట్ సేవా కార్యక్రమం వెళ్తుంది మేడం. ఆ ఫ్రంట్ సేవా కార్యక్రమంలోనే మమ్మల్ని తీసుకోమని చెప్పి మేము వేడుకుంటాం గవర్నమెంట్ ని. ప్రభుత్వం వారు ఎలాంటి పారదర్శకంగా చేసేదానికి కానీ వేగవంతమైన సేవలు అందించే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేడం. కేవలం మా ఒక్క వృత్తిని నిర్వీర్యం చేయవద్దు అనేది ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటాము మేడం. అంత తప్ప ఇందులో ఎలాంటి మాకు అప్డేట్ చేయడంలో మాకైతే అభ్యంతరాలు లేవు మేడం. పాస్పోర్ట్ సేవ అంటే కేవలం ఒక అడ్రస్ టైప్ చేసి ఇచ్చేంత వరకే ఉంటుంది మేడం. పాస్పోర్ట్ సేవ అంటే ఇది రిజిస్ట్రేషన్ కార్యక్రమం వచ్చి ప్రజలకి తరతరాల నుంచి వచ్చే ఆస్తులు విషయాలన్నీ మేమంతా సేకరించి వాళ్ళకంతా పగడ్బందీగా డాక్యుమెంట్ తయారు చేసి అవసరమైతే లీగల్ గా లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని అప్పుడు డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి వచ్చి మేము కక్షదారులకు సేవలు అందిస్తున్నాం మేడం. ఈ సేవల్ని మాకే ఒప్పచెప్పిస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది మేడం. మేము చేసి పెడతాం కదా. 2,000 రూపాయలు వచ్చి కాబట్టి అది ఇంకా ఈజీ ప్రాసెస్ అయిపోతుంది అది. అవును మేడం, అవును మేడం. ఇప్పుడు ఈ జీవోకి సంబంధించి కూడా అందరు చర్చించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ కూటమి ప్రభుత్వం ఇలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే మంచిదని అనుకుంటున్నారు. అంటే ఈ జీవోలో ఏమైనా సవరణలు చేస్తే బెస్టా, లేకపోతే మొత్తం కంప్లీట్ గా జీవోనే రద్దు చేసేయాలా? సవరణ చేస్తే బెస్ట్ మేడం. కేవలము మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేడం. అప్డేట్ చేయడం మాత్రం మేము అందరూ సహకరిస్తాం మేడం. మాకు ఇదే మేడం దస్తావేజ్ తయారీ అనే విధానం నుంచి మా డాక్యుమెంటరీస్ కి ఇవ్వాలి మేడం. పక్కన వేరే సంస్థలకు ఇచ్చేదానికి మేము దానికి సహాయం మేము ఒప్పుకోం మేడం. కంపల్సరీగా మాకే ఇవ్వాలి మేడం. మీరు ఎన్ని టెక్నాలజీ పరంగా చేసుకున్నా కూడా మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు మేడం. మేము అందరూ సహకరిస్తాం మేడం. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందామండి. స్మాల్ బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాము. సవరణల గురించి మాట్లాడుతున్నారు, మనం జీవోకి సంబంధించి ఇంకా మాట్లాడదాం.
వెల్కమ్ బ్యాక్. సో ఎస్, మనం జీవో 396 గురించి మాట్లాడుకుంటున్నాము. సో ఈ డాక్యుమెంట్ రైటర్స్ కూడా వాళ్ళ ఒక డిమాండ్ ఏంటంటే కొన్ని చేంజెస్ సవరణలు చేస్తే బెస్ట్, లేదంటే మొత్తం జీవోనే రద్దు చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో ఏంటి ఆ చేంజెస్, దాని గురించి మాట్లాడదాం. సో మధు గారు చేంజెస్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈ జీవోని మాత్రం ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని సవరణలు అయితే ఉన్నాయి, చేంజెస్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో మెయిన్ చేంజెస్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారండి? ఆఫీసు బ్యాక్ ఆఫీసు అనేది ఒక అంశం ఉంది మేడం. ఫ్రంట్ ఆఫీస్ లో ఏదైతే ఇలా ప్రైవేట్ కాలం చేయాలనుకుంటున్నారో వాళ్ళని తీసుకొస్తారు. బ్యాక్ ఆఫీస్ లో ఏదైతే గవర్నమెంట్ అపాయింట్ చేసిన సబ్ రిజిస్టర్ ఉంటారో వాళ్ళు ఉంటారు మేడం. సో ఇప్పుడు ఆల్రెడీ జరిగితే ఆటోమేటిక్ అదే జరుగుతుంది మేడం. ఇప్పుడు ఫ్రంట్ ఆఫీసులు అంటే దస్తా తయారు చేసి పట్టుకెళ్ళి పీడీ చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ సబ్మిట్ చేసి అక్కడ డిసైన్ చేయించి అదంతా ప్రక్రియ అంతా డాక్యుమెంట్ కక్షిదారు చేరే వరకు కూడా మేము పనిచేసేదే ఫ్రంట్ ఆఫీస్ మేడం. ఇప్పుడు దాంట్లో ప్రత్యేకంగా చేయవలసిన లేదు మేడం. జీవో టోటల్ గా రద్దుపరిస్తే యథావిధిగా కొనసాగించండి, లేదు ప్రస్తుతం టెక్నాలజీ ప్రకారం ఏదైనా మార్పులు చేయొచ్చు మేడం. లాస్ట్ టైం 2.0 జగన్ గారి ప్రభుత్వం ఒక ఇండివిజువల్ బాడీగా ఫామ్ అవ్వమని అడిగితే మీరు ఓకేనా దానికి? అది ఎలా కుదురుతుంది మేడం? కుదరదంటారా? కుదరదు కదా. మీకే లైసెన్స్ ఇచ్చి ఆ రెస్పాన్సిబిలిటీస్ అంతా మీకు ఇచ్చేస్తే కుదరదంటారా మేడం? ఇప్పుడు మేమే లైసెన్సులు మేమే కోరుతున్నాం మేడం. ఇప్పుడు అసలు లైసెన్సులు ఇస్తే ఈ అందరూ కూడా లీగాలిటీ ఉంటది కదా మేడం. అసలు గొడవే ఉండదు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు, మాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మాకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది కదా మేడం. సో ఈ లైసెన్స్ అన్న అంశాన్ని ఇంక్లూడ్ చేసేసి ఆ జీవోని తీసుకొస్తే బెస్ట్ అని మీరు అంటున్నారా ఇప్పుడు ఫైనల్ గా? మేడం అప్పుడైనా అప్పుడు ప్రైవేట్ గా చేయవలసిన అవసరం మేడం. ఇక్కడ మేము అడిగేది ఏంటంటే మేడం, టోటల్ గా ప్రైవేటీకరణ వద్దంటున్నాం మేడం. ఓకే, అంటే వాళ్ళకి అప్పచెప్పకుండా మీకు ఇచ్చేస్తే అప్పుడైనా ఓకేనా అని అడుగుతున్నానండి నేను. ఓకే మేడం, అప్పుడు ఓకే. ఓకే ఓకే రైట్. సో మస్తాన్ రావు గారు, ఇప్పుడు ఫైనల్ గా మీరు చెప్పండి. చేంజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎలాంటి చేంజెస్ ఉంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? సో గవర్నమెంట్ కూడా ఇప్పుడు పెన్ డౌన్ అనేది ఇట్స్ బీన్ 2 డేస్ నుంచి జరుగుతుంది. సో ఎప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా లేదా అనేది కూడా అందరూ వేచి చూస్తున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడు ఏదైతే ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి ఎనీవే రిజిస్ట్రేషన్ కానీ, అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ కానీ, ఇంటిగ్రేటెడ్ పేమెంట్ కానీ, ఏదైతే ఏ టైంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి అనేది కానీ, ట్రాన్స్పరెన్సీ, అదేవిధంగా టెక్నాలజీ ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ లో తీసుకురావాలి, పారదర్శకత పెరగడం ద్వారా అక్కడ ఉన్న లంచాల వ్యవస్థ కానీ వీటినన్నింటినీ కూడా అరికట్టాలనేది ప్రభుత్వ ఉద్దేశం. రెండోది ఏంటంటే వీళ్ళకేమి యాక్చువల్గా డాక్యుమెంట్ రైటర్లు స్వచ్ఛందంగా సేవలు అందిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఎవరైతే ఆస్తి యాజమాన్య హక్కులు ట్రాన్స్ఫర్ కోరుతుంటారో వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ ట్యాక్స్ రూపంలో వీళ్ళంతా కమిషన్ అనో లేదంటే వసూలు చేసుకుంటా ఉంటారు. అంతేగాని వీళ్ళు ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, మేము దశాబ్దాలుగా ఈ విధంగా సేవలు అందిస్తున్నాం కాబట్టి మాకు ఆథరైజ్డ్ గా ఇప్పుడు ఆర్ఎస్కే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఎవరి చేతిలో అయితే పెడుతున్నారో అలా కాకుండా ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూతా ఏవైతే రిజిస్టర్ వీళ్ళు చేస్తా ఉన్నారు, ఇప్పటికే కొంత ప్రైవేట్ గా చేస్తూ ఉన్నారో వాళ్ళకే ఆథరైజ్డ్ లైసెన్సులు కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా దానిలో కొన్ని నిబంధనలు ప్రభుత్వాన్ని ఎవరైతే ఆస్తులు ట్రాన్స్ఫర్ కోరుకుంటా ఉంటారో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా, అదే విధంగా రిజిస్టార్ ఆఫీస్ లో లంచాలు కూడా చాలా బాగా జరుగుతుంటాయి. అంటే ఎంతైతే ఆస్తి వాల్యూ ఉంటుందో దాని మీద ఎక్కువగా మీరు. సో ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్ లో లంచాలు అనేవి జరుగుతూ ఉంటాయి, దానిలో ఎటువంటి అనుమానం లేదు. మనకి ప్రభుత్వ కార్యాలయాల్లో రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, లేదంటే ఇట్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులు కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని లంచాలకి అవకాశం ఉన్న డిపార్ట్మెంట్లుగా పేర్కొంది. అందుకని ఏసీబీ కూడా ఇటువంటి వాటి మీద ఎక్కువ దాడులు చేస్తూ ఉంటుంది, తనిఖీలు చేస్తూ ఉంటుంది. సో దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ప్రభుత్వం ఏం చెబుతుందంటే అట్లాంటి వాటిని అరికట్టాలంటే ఈ ఆర్ఎస్కే సేవా కేంద్రాలు బాగా పనిచేస్తాయి అంటున్నారు. కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ని లక్షల మంది ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఆథరైజ్డ్ గా మాకు లైసెన్సులు ఇవ్వాలని కోరుతున్నప్పుడు కొంత సానుభూతితో, ఎందుకంటే ప్రభుత్వం 5 లక్షల మంది ఈ రోజు నిరుద్యోగులుగా మారారంటే ప్రభుత్వానికైనా కూడా ఇబ్బందే కదా. 5 లక్షల కుటుంబాలు రోడ్డును పడ్డాయంటే, సో వాళ్ళు అడిగిన దానిలో కొంత సానుకూలంగా స్పందించి దానిలో మార్పులు చేసి ఆ రిజిస్ట్రేషన్స్ చేసే వీళ్ళకి లైసెన్సులు కనుక ఇవ్వగలిగితే కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే రాలేదు, ఎందుకంటే వాళ్ళు 2వ రోజే కాబట్టి వీళ్ళ యొక్క పెన్ డౌన్ ప్రారంభించి రాబోయే రోజుల్లో ఏమన్నా దీని మీద స్పందిస్తుందేమో చూడాలి.
ఓకే, రైట్. సో దుర్గేష్ గారు, ఇప్పుడు ఇందాక మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా 5 లక్షల మందికి పైగా వాళ్ళు ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి, ఓకే, మీరు ఇలాంటి ఒక జీవో తీసుకొస్తున్నారంటే దానికి సంబంధించి ఇప్పుడు ఈ 5 లక్షల మందికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా కూడా అడగడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్రెడీ 2 days అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఇంకా స్పందించాలి. స్పందిస్తే ఏ విధంగా స్పందిస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? మేడం, దస్తావేజ్ లేఖలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగానే ప్రభుత్వం వారు చేస్తుందని మేము అనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ఇది కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న సబ్జెక్టు. అవును. ప్రజలకి రిజిస్ట్రేషన్ కి మధ్య నుంచి డాక్యుమెంట్ రైటర్ అనే వ్యక్తి అనుసంధానంగా ఉండి వాళ్ళ యొక్క ఆస్తులను భద్రపరుస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చూస్తున్నారు మేడం. అందువల్ల వాళ్ళు ప్రభుత్వం వారు ఇది కూడా పునఃపరిశీలించి ఈ యొక్క దస్తావేజ్ లేఖ విధానాన్ని కానీ ప్రవేశపెట్టారంటే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తాం మేడం. ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. ఓకే, ఒకవేళ గవర్నమెంట్ ఎలాంటి డిసిజన్ తీసుకోకపోతే, ఇందాక మీరే అంటున్నారు ఆల్రెడీ 2 days అవుతుంది కాబట్టి, ఒకవేళ ముందడుగు వేసి మీ దగ్గరికి రాకపోతే ఎలాంటి డిసిజన్ మీరు తీసుకుంటారు? ఇంకేం చేస్తాం మేడం, రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మనకు కోరికలు సాధించుకునేంత వరకన్నా మేము బంద్ ప్రకటించాల్సిందే కదమ్మా. ఓహో, బంద్ కొనసాగిస్తారా? అవును మేడం. ఓకే, ఓకే. సో న్యాయమైన కోరిక దొరక కానీ ఎక్స్ట్రా కోరిక మేము కోరలేదు. వాళ్ళకి ఇచ్చేటప్పుడు మాకు ఇవ్వమని చెప్తాను మేడం. అంతగాని 2000 ఇస్తా అన్నారు, అదేదో మాకు ఇవ్వండి, బ్రహ్మాండంగా మేమే చేసి పెడతాం కదా. మాకు ఎవరితో రిజిస్టర్ ఆఫీస్తో మాకు ఎలాంటి సంబంధం లేకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది మేడం. ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మేము ఇది లేకుండా ఉంటే, మీరు పెట్టినట్టుగా. అది మేడం, మంచి వ్యవహారమే మేడం ఇది చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేడం. అయితే మాత్రం మమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితులను నియమించుకోవాలని మా ఉద్దేశం. ఆలోచించాలి అని చెప్తున్నారు మీరు. అవునమ్మా, అంతే అమ్మా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ దుర్గేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. సో రైట్, ఇది వాటి క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో సంచలన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఇరాన్కు